అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరికొత్త అప్డేషన్‌తో మీ ముందొచ్చాను. ఈరోజు ముఖ్యాంశం ఏమంటే వ్యాపార అభివృద్ధిలో లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నిక్స్‌ని పాటించడం వల్ల వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి చెందుతుంది. ఆ టెక్నిక్స్‌తో ఈరోజు మీ ముందొచ్చాను. అయితే ముందుగా నాకు ఈ విద్యను అందించిన శ్రీ శ్రీ అనంత కృష్ణమాచార్య గురువు గారికి నా పాద నమస్కారాలు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉండే మొత్తం జ్ఞానం కూడా అందరికీ పరిపూర్ణంగా అందాలని, ఆ గురువు యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వివిధ రంగాల్లో పరిపూర్ణమైన జ్ఞానం రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరి గురువుకు కూడా నా పాదాభివందనాలు. అయితే ఒక మంచి మాటతో ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. మౌనము మౌనము మనసుని శుద్ధి చేస్తుంది. ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది. స్నానము దేహాన్ని శుద్ధి చేస్తుంది. దానము డబ్బుని శుద్ధి చేస్తుంది. క్షమాపణ బంధాన్ని శుద్ధి చేస్తుంది. ఇలాంటి శుద్ధి అనే ఒక మంచి యాక్టివిటీతో కూడిన మన దినచర్యలు అనేవి ఉన్నప్పుడు మన జీవితమే శుద్ధిమయం అవుతుంది. కాబట్టి ఈ మాట కానీ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాల్యుబుల్ అయినది మీకు నిజంగా వాల్యుబుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే, ఏదైనా చిన్న ట్రిక్స్ కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడతాయంటే మీరు 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనతో పాటు మనకి ఏదైనా ఒక తెలియని విషయాన్ని 10 మందికి పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకునే అభివృద్ధిలో చెందితే మన అందరికి కూడా అంతే మంచిది. లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ సూత్రం ఏమైతే మనం ఎంత మంచి చేస్తే మనం ఏది ఇస్తే అది 10 రెట్లు మనకి తిరిగి వస్తుంది. ఒక మంచి చేస్తే 10 రెట్లుగా మనకి తిరిగి మంచి అనేది వస్తుంది. కాబట్టి ఈ సూత్రాన్ని అనుసరిస్తూ మంచిని అనే దాన్ని 10 మందికి పంచుకుంటాం. అయితే ఇప్పుడు వ్యాపార అభివృద్ధి కోసము కొన్ని స్మాల్ ట్రిక్స్తో మీ ముందొచ్చాను. లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మీరు స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో 10 మందికి ఉద్యోగ అభివృద్ధిని కల్పించాలనుకున్నప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తే ఎందులో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది, యూనిక్గా ఎవరు చేయని ఎలాంటి బిజినెస్ చేస్తే ఎలాంటి వస్తుంది, అలాంటి ఆలోచనలంతా కూడా మీరు నిరంతరం పాస్అవుట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండేటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ అనేది తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి, కొన్ని టెక్నిక్స్, మనీ గురించి నిరంతరం ఎలా సాధన చేయాలి, ఇలాంటివన్నీ చెప్తున్నాను కదా. అవన్నీ చేస్తూ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి నిరంతరం ఆలోచనలు పాస్అవుట్ చేసినప్పుడు ఆ యూనివర్స్ మనకి ఏది క్యాపబిలిటీ ఉంటుందో, మనం ఎందులో సక్సెస్ కావాలో అలాంటి మార్గాల్ని ఖచ్చితంగా మనకు చూపిస్తుంది. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పినాను ఒక పూజా పునస్కారాలు అనేవి మంత్రం తంత్రం అనేది మూఢనమ్మకాలతో మూఢాచారాలతో తీసేది కాదు. ఒక ఎనర్జీ లెవెల్ రిసీవ్ చేసుకొని మనం ఇంకా కొంచెం పవర్ఫుల్గా తయారవడానికి ఈ ప్రార్థన అనేది మనకి ఈ పూజా పునస్కారాలని చెప్పడం జరిగింది. అయితే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి మీ రాశికి మీ ఫలానికి మీ రాశి దానికి ఏది సూట్ అవుతుందో కొన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత అందులో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటివి మీరు కూడా చేయొచ్చు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి ఇలాంటివి వెళ్తుంది అని మీరు అనుకోకండి. మనం ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి ఎక్స్ట్రా ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా. అయితే ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు దాంట్లో మీరు పట్టు అనేది సాధించాలి. దాని గురించి పరిశోధన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలంటే దానికి స్థలం ఎంతలో కొనాలి, స్థలం కొన్న తర్వాత భూమి పూజ ఎప్పుడు చేయాలి, ఇటుకరాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, సిమెంట్ ఎలా వస్తుంది, మేస్త్రీలు ఎలా పట్టాలి, మంచి డిజైనర్ ఎట్లా చేయాలి, వుడ్ ఎక్కడ తెచ్చుకుంటే మంచిది, ఇట్లాంటివి 100 రకాలైన విషయాలపైన మీకు అవగాహన వస్తుంది. అదేవిధంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ దాని గురించి అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. బాగా క్లిక్ అయిన వాళ్ళ దగ్గర బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, దాంట్లో ప్రాఫిట్ ఏంటి, నష్టాలు ఏంటి, ఎంత స్ట్రెయిన్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, ఎంప్లాయ్మెంట్కి ఎంత జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అనేవి మీరు పక్కన గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 6 months వరకన్నా మీరు దాని మీద ఒక అవేర్నెస్ అనేది కల్పించుకోవాలి. అది కాకుండా కొన్ని బుక్స్ ఉంటాయి, లేదా ఇంటర్నెట్లో కానీ, లేదా మెంటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా బిజినెస్ సంబంధించిన క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర బిజినెస్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఇట్లాంటి వాటి మీద కూడా మీరు తీసుకొని మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మీరు 6 monthsకి అంతా నష్టం వచ్చేసింది అని చెప్పి మూసేయడం అట్లా చేయకండి. అట్లీస్ట్ మీరు దాని మీద ఎక్కువ
పట్టుదల కృషి ఎక్కువగా ఉండేటప్పుడు నిరంతరం దాని గురించి ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని మనము మెడిటేషన్ చేస్తూ మళ్ళీ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ ఉండేటప్పుడు నిరంతరం దాని గురించి ఆలోచన పాస్అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా లాభాలు అనేవి వస్తాయి. ఒకేలా ఏదర్ ప్రాఫిట్ ఏదర్ లాస్, ఒకేలా నష్టం అనేది ఖచ్చితంగా మనం మనీ మెడిటేషన్ చేసి ఈ టెక్నిక్స్ అన్ని ఉపయోగించినప్పుడు నష్టం అనేది అంటూ అనేది ఉండదు. దానిలో సక్సెస్ అవ్వాలని ఒక పట్టుదల, ఒక కసి పట్టుదల అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని యూనిక్గా ఎలా ఇంకొంచెం ఆ సేల్స్ ఎలా పోవాలి, ఎలా మార్కెటింగ్ చేయాలనే ఆలోచన నిరంతరం ఉండడం వల్ల ఆ ప్రాఫిట్కి సంబంధించిన ఆలోచనలే మనకి యూనివర్స్ అనేది దారి చూపిస్తుంది. మీరు ఏదో ప్రాఫిట్ ఏదో లాస్ లేకుండా మీరు బిజినెస్ అనేది రన్ చేయాలి. మామూలుగా బిజినెస్ కాలంలో కానీ బిజినెస్ బాగా పాపులర్ అయిన బిజినెస్ వాళ్ళు కూడా ఆ బిజినెస్ బాగా క్లిక్ అవ్వాలంటే అట్లీస్ట్ వాళ్ళు 5 years వరకు దాంట్లో సస్టైన్ అయ్యి ఉంటారనమాట. అంటే జనాలకు అట్రాక్ట్ కావాలి, దాంట్లో లోటుపాట్లని తెలుసుకొని కష్టపడి పైకి వస్తే అప్పుడు బాగా బిజినెస్ క్లిక్ అవుతుంది. పెట్టిన 6 monthsకి 1 yearకి అంతా క్లోజ్ చేసేయడం అలాంటివి కాకుండా మీరు అట్లీస్ట్ 1 year వరకన్నా దాంట్లో సస్టైన్ అవ్వండి. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా భారీ నష్టాలు వస్తే అప్పుడు మీరు వేరే దానికి ఆలోచన అనేది చేసుకోండి. ఇట్లా మీరు వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడం కంటే కూడా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా క్రియేటివ్గా గొప్ప పొజిషన్లో ఉండేలాగా ఆలోచన అనేది పెద్దదిగా ఉండాలి. ఇప్పుడు కమింగ్ పాయింట్ అనేది వచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టినారనుకోండి, ఆ బిజినెస్ పెట్టినప్పుడు మీరు మంచి ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ ఒక ఆఫీస్ కానీ ఎలా ఉండాలంటే నీట్గా శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు కూడా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా మిర్రర్స్ అవి ఏమైనా ఉంటే వాటిని అంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అందరూ కూడా అంగడిని క్లీన్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు అంగడిని క్లీన్ చేస్తూ ఉండేటప్పుడు ఫస్ట్ టైం వచ్చి నీట్గా ఆఫీస్ కానీ అంగళ్ళు కానీ నీట్గా ఎన్విరాన్మెంట్ అంతా కూడా శుభ్రంగా ఉంచుకునేలా చేయాలి. సెకండ్ వన్ వచ్చి మీరు వ్యాపారం చేసే స్థలాలు అనేవి అక్కడ ఉండే అంగడి మొత్తాన్ని కూడా ఎప్పుడు క్లీన్ చేయాలంటే అమావాస్య రోజు నీట్గా వాటిని దుమ్ము ధూళి అంతా తులిపేసి సామాన్లు అంతా పెట్టి చీపురుతో ఎత్తి మొత్తము ఊడ్చేసేలాగా చూసుకోవాలి. గీజులు అని చెప్పి అమావాస్య అప్పుడు మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అమావాస్య అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే పెరుగుదల అనేది అమావాస్య, పౌర్ణమి అనేది డౌన్ఫాల్ అయ్యేదానికి. కాబట్టి మనం పెరుగుదలగా ఉండే ఒక ఎనర్జీని మనం తీసుకోవాలంటే ఏ పని చేపట్టినా అమావాస్య అప్పుడు మీరు స్టార్ట్ చేసినారంటే అప్పుడు మనకి ఎలాంటి కాంప్లికేటెడ్ కాకుండా కొంచెం మంచి శుద్ధిగా ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తారనమాట. అంటే పౌర్ణమి అమావాస్యకి అంత పవర్ అనేది ఉంటుంది. అమావాస్య అప్పుడు మీరు శుద్ధి చేసుకోవడానికి వస్తువులన్నీ పెట్టి చీపురుతో చిమ్మడము, సర్ఫ్ నీళ్ళతో కొట్టడం అట్లాంటివి అనేది చేసుకోండి. తర్వాత థర్డ్ వన్ వచ్చి మీరు ఎప్పుడైనా కానీ బిజినెస్ పరిసరాల్లో వాకిలి ముందర పేడ ఉంటుంది కదండి, ఆవు పేడ, గేదె పేడ కాదు ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడతో బాగా కల్లేపు చల్లి పెద్ద ముగ్గులు అనేది వేసేదానికి చూడండి. ఎందుకంటే ఆవు కడుపులో అనేది సర్వదేవతలు అనేవి ఉంటాయి. సర్వదేవతలు అంటే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్. కాబట్టి ఏదైనా ఆవు పేడతో వాళ్ళకి పెద్ద ముగ్గులు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రజలు షాప్ దగ్గరికి వచ్చి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ సోర్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూడండి. మళ్ళీ ఫోర్త్ వన్, ఎప్పుడైనా కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంగడి తెరిచేటప్పుడు కొన్ని హోరాస్ అనేవి ఉంటాయి. శని హోర, తర్వాత కుజహోర అని కొన్ని ఉంటాయి. శని హోరాలో కానీ ఎప్పుడు కూడా మీరు షాప్ అనేది ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఆ రోజు భారీ నష్టం అనేది, మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బిజినెస్ అనేది లోగా ఉంటుంది. ఆ శని హోర అనేది ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే హోరా చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శనివారం రోజు 6 నుంచి 7 వరకు, తర్వాత మధ్యాహ్నం 1 to 3, మళ్ళీ 8 to 9 అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోరాస్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ శని హోర అంటే 6 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 1 to 2, మధ్యాహ్నం పూట 1 నుంచి 2 వరకు, రాయిటు 8 నుంచి 9 వరకు ఉంటాయి. అలాంటి సమయంలో మీరు షాప్ను ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే అది ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండి మీకు బిజినెస్ డౌన్ఫాల్ అయ్యే జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే కుజహోర అంటే ఎప్పుడు గలాట్లు అనమాట. మంగళవారం వచ్చి కుజహోర అనేది వస్తుంది. అంటే ఈ కుజహోరాలు అనేవి ఒక మంగళవారమే కాదు, ప్రతిరోజు
ఇప్పుడు ఆదివారంలో కూడా శనిహోర ఉంటుంది, సోమవారంలో కూడా శనిహోర ఉంటుంది, బుధవారంలో కూడా శనిహోర ఉంటుంది, గురువారంలో కూడా శనిహోర ఉంటుంది, శుక్రవారంలో కూడా శనిహోరాలు ఉంటాయి. ప్రతి వారంలో కూడా ఒక హోర ఈ శని హోరాస్ అని ఉంటాయి. ఆ టైమింగ్లో మీరు షాప్ని ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం అనేది చేయకండి. ఓకే. తర్వాత కుజహోర. కుజహోర అంటే మంగళవారం అనమాట. మంగళవారం అది ప్రతి ఒక్క దానికి కూడా మంగళవారం రోజు కుజహోర ఎప్పుడు ఉంటుందంటే 6 to 7 మధ్యాహ్నం 1 to 2 సాయంత్రం 8 నుంచి 9 వరకు కుజహోర ఉంటుంది. మిగతా రోజుల్లో కూడా ఆ హోరా అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మీరు హోరా చాట్లో మీరు ఒకసారి ఆ హోరా చాట్ ఉంటుంది కదా, ఆ హోరా చాట్లో ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ కుజహోర లేనప్పుడు మీరు షాప్ని అనేది ఓపెన్ చేసుకోండి. ఇది నేను చెప్పింది కాదు, లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్స్పెరిమెంట్స్లో తర్వాత మన మెంటర్లు బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి మనకి చెప్పిన విధానం అంట. ఆ విధంగా మంగళవారం అయితే 6 to 7, ఏ వారంకి శనివారంలో శనిహోర అంటే 6 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 1 to 8 to 9 ఉంటుంది. అదేవిధంగా మంగళవారం కుజహోర అయితే 6 to 7, 1 to 2, తర్వాత 8 to 9 ఉంటుంది. కానీ మిగతా రోజుల్లో కూడా అన్ని హోరాస్ ఉంటాయి. ఆ హోరాస్ చెక్ చేసుకొని మీరు షాప్ ఓపెన్ అనేది చేసుకోండి. ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు 6 to 7 చంద్రహోర ఉంటుంది మండే రోజు. అప్పుడు మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. తర్వాత మీరు మళ్ళీ 8 to 9 అనేది మార్నింగ్ 8 to 9 అనేది కుజహోరాను శనిహారాన్ని వచ్చింది అనుకోండి. మీరు అట్లీస్ట్ ఆ హోరాలో అట్లీస్ట్ షాప్ ఓపెన్ చేసి ఒక 10-15 నిమిషాలను ఉండేసి మళ్ళీ ఏదైనా మీ కార్యక్రమాలు చేసుకునేయండి. అంటే నెక్స్ట్ ఏదైనా శనిహోర కానీ కుజహోర కానీ వస్తుంది అని అంటే దానికంటే ముందు మంచి హోరాలో మీరు ఓపెన్ చేసి కొంచెం అటు ఇటు కాలక్షేపం మీకు ఏమైనా అనివార్య పరిస్థితుల్లో ఏదైనా ఉంటే కూడా వేరే వాళ్ళని పెట్టడము, లేకపోతే ఒక 10 ఇంక ఎమర్జెన్సీలో ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని తర్వాత మీరు కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు అనమాట. మీకు చెప్పాను కదా ఇట్లా అనమాట. అయితే ఫస్ట్ హౌస్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా. సెకండ్ వచ్చి అమావాస్యలో మీరంతా కూడా షాప్ని ప్రతిరోజు చీపురు పుల్లతో పొరక వేసుకొని నీట్గా సర్ఫ్ నీళ్ళతో బాగా వేసి కడుక్కొని ప్రతి ఒక్క వస్తువు కూడా దుమ్ము దులుపుకొని క్లీనింగ్ అనేది చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చి ఆకలి ముందు ఆవు పేడతో కూడిన కల్లేపులు అనేది చల్లి పెద్ద పెద్ద ముక్కలు అనేవి చేయాలి. ఆవు పేడతో అలికి ముగ్గేయడం వల్ల జన ఆకర్షణ అనేది ఎక్కువగా అవుతుంది. ప్లస్ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది. ఫిఫ్త్ వన్ వచ్చి హోరాస్లో మీరు షాప్ ఓపెన్ చేయడం షాప్ క్లోజ్ చేయడం అనేది మీరు చూసుకోండి. అయితే శుక్రహోరాలో షాప్ క్లోజ్ చేయడం అట్లా చేయకుండా కొంచెం లేట్ అయితే కూడా మీరు ఆ హోరా ఉండేంత వరకు మీరు షాప్ అనేది రన్ చేసుకోండి. శుక్రవారం పూట అయితే మిగతా ఏ టైమింగ్లో అయినా మీరు షాప్ ఓపెన్ చేసి క్లోజ్ అనేది చేసుకోండి. కానీ మెయిన్ ఎఫెక్ట్ ఇచ్చేది వచ్చి శనిహోర కుజహోర అనమాట. శనిహోర అంటే మీకు చిల్లర ఎక్కువ ఖర్చులు అవుతుంది, బిజినెస్ సరిగ్గా జరగదు. కుజహోర అంటే గొడవలు అవన్నీ ఉంటాయి, ఆ ప్రభావం ఉంటుంది. మీద ఎప్పుడైనా షాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోండి. కానీ ఈ 2 హోరాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శుక్రహోర వస్తుంది కదా, శుక్రహోర వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా షాప్లో ఉండేదానికి ట్రై చేయండి. ఎందుకంటే 6 to 7 శుక్రవారం రోజు 6 నుంచి 7 వరకు, 8 నుంచి 9 మార్నింగ్ 6 నుంచి 7 వరకు, మధ్యాహ్నము 1 నుంచి 2 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు ఉంటుంది. ఆ టైమింగ్లో మీరు అట్లీస్ట్ అక్కడే కూర్చొని బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. ఆ టైంలో మీరు క్లోజ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం అనేది శుక్రవారాల్లో ఉంటుంది కాబట్టి డబుల్ రిసీవింగ్కి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఈ హోరాస్ అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ లాక్ అనేది ఎప్పుడు కూడా బిజినెస్ పీపుల్స్ ఎప్పుడైతే ఆ డోర్కి లాక్ అనేది పెడతారు కదా, ఆ లాక్ అనేది ఎప్పుడు కూడా మీరు లాక్ అనేది లాక్ చేసి పెట్టద్దండి, ఓపెన్ చేసి పెట్టండి. ఆ లాక్ అనేది ఓపెన్ చేసి పెట్టండి. ఎందుకంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ప్రతి ఒక్క సరౌండింగ్లో కూడా జీవం అనేది ఉంటుంది. అంటే నోర్లీ అని ఒక బొమ్మలో కావచ్చు, మిర్రర్లో కావచ్చు, అన్నీ కూడా మనం మనసు పెట్టి చూస్తే అవన్నీ కూడా మనతో మాట్లాడతాయి. మౌనంగా ఉండడం వల్ల కూడా వాటి ఎనర్జీ లెవెల్స్ రిసీవింగ్ అనేది ఉంటుంది. కాబట్టి లాక్ అనేది కూడా ఎప్పుడు కూడా లాక్ చేసేసి ఉండకుండా లాక్ అనేది ఓపెన్లో పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి మనకి లాక్ ఓపెనింగ్ అనేది ఉంటాయి. లాక్ అయిపోయింది అనుకోండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ కూడా అవ్వదు. కాబట్టి సరౌండింగ్ పరిస్థితుల్లో కూడా మనని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి వస్తువులు కూడా
ఆ లాకర్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంచండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటే మీ మీ అంగడిలో మీ అంగడిలో గడియారాలనేవి ఉంటాయి కదండి. ఆ గడియారాల్లో మెయిన్ ఫోకస్ అనేది పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే ఏదైనా గడియారం ఆగిపోయినప్పుడు ఆ గడియారంలో తను సెల్ వేయడము, సెల్ వేసిన తర్వాత కరెక్ట్ టైమింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ గడియారం అనేది, ఈ కాలచక్రం అనేది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఆ కాలచక్రానికి సంబంధించిన గడియారాన్ని శుభ్రంగా ఉంచుకోవడము. ఏదైనా పాడైపోయింది అనుకోండి, వెంటనే పడేసి కొత్తది కొనుక్కోండి. ఏదైనా సెల్ అయిపోయి టైమింగ్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే సెల్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ టైమింగ్లో ఉండేలా చూసుకోండి. ఎప్పుడైతే కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తామో మన జీవితం కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్ విధానంలో ముందుకనేది వెళ్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీ సరౌండింగ్ ప్లేసెస్లో ఏదైనా పని చేయని పరికరాలు కానీ కొత్తగా కొని ఏమైనా వాడకుండా ఉన్నట్టు ఉంటే కూడా మీరు అట్లాంటివన్నిటిని కూడా మీరు కొత్తవైతే బాగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించకుండా అలాగే పెట్టినామంటే మన పనులు కూడా ఆగిపోతాయి. అదేవిధంగా పనిచేయని యంత్రాలు ఇంట్లో అంగట్లో ఉంచుకున్నా కానీ మన బిజినెస్ అనేది ముందుకు పోకుండా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొత్తగా పనిచేసి వాటిని యూజ్ చేయండి, పనిచేయని వాటిని పడేయండి. ముఖ్యంగా అంగడి ప్లేసెస్లో తుప్పు పట్టిన ఇనుము ఇట్లాంటివంటే కూడా మనకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటివి ఏమైనా అన్యూజెస్ పదార్థాలు ఉంటే కూడా అవన్నీ తీసేసేయండి. ముఖ్యంగా తర్వాత మీరు యజమానులు కూడా ఎలా ఉండాలంటే ఒక మంచి నీట్గా డ్రెస్అప్తో ఉండాలి. ప్రతిరోజు ఐరన్ బట్టలు వేసుకొని వచ్చి నుదుటిన హిందూస్ అయితే చందనమో గుముఖమో పెట్టుకోండి. మంచి డ్రెస్తో ఉండండి. ఎప్పుడు నీట్గా తలదుకొని ఒక చిరునవ్వుతో నవ్వుతూ ఉండండి. ఎందుకంటే నవ్వుతూ ఉండాలి. తర్వాత ఇంకోటి అంటే ఒక అట్రాక్షన్, జనాలు మన దగ్గరకు రావడానికి మనం కూడా నీట్గా అట్రాక్షన్గా ఉంటే అట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా షాప్లో ఉండే ఎంప్లాయీస్ కూడా ఎట్లా ఉండాలంటే మురికి బట్టలు వేసుకునేసి జిడ్డు కారుతూ ఉంటే అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఎంప్లాయీస్కి మీరు ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు ఆ ఎంప్లాయీస్కి మీరు మంచి ఒక డ్రెస్ కోడింగ్ అనేది ఇవ్వండి. ఇచ్చి దాన్ని నీట్గా వేసుకురమ్మని చెప్పండి. అలా వాళ్ళు శుభ్రంగా నీట్గా వేసుకురావడం వల్ల కస్టమర్స్ అనేది కూడా అట్రాక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళు మనకి జనాలు కూడా ఓహో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ పెట్టి ఇంత నీట్గా ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే ఈ షాప్లో కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి అన్న ఒక సూత్రంతో కస్టమర్స్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి. తర్వాత మీరు వ్యాపార స్థలంలో ముఖ్యంగా ఏమైనా బిజినెస్ బాగా అయినప్పుడు చాలామంది వచ్చి జనాలు చూస్తుండేటప్పుడు వాళ్ళంతా కూడా బిజినెస్ బాగా జరుగుతుందనే ఒక ఉద్దేశంతో దృష్టి అనేది వచ్చిపోయిన వాళ్ళు చూసి దృష్టి అనేది ఉంటుంది. అలాంటి దృష్టి దోషాలు పోవాలంటే కూడా మీరు నిమ్మకాయని ఒక గ్లాసులో, ఒక ట్రాన్స్పరెంట్ అయిన గాజు గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ అందులో ఉంచేసినామంటే పొద్దున్న వేసినప్పుడు రాత్రి వరకు అది నరదృష్టిని అంతా కూడా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఆ దృష్టిని అంతా కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ ఆ నీళ్ళు ఏం చేస్తారంటే చెట్టుకో పోయేసి ఆ నిమ్మకాయని పడేసి మరుసటి రోజు ఇంకొక నిమ్మకాయని అనేది వేయండి. లేదా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు నిమ్మకాయని మారుస్తూ ఉండండి. ఇలాంటివన్నీ కూడా చేయాలి. ముఖ్యంగా హిందూస్ ఎవరైనా ఉంటే కూడా హిందూస్ లేదా ఏదైనా అన్య మతస్థులు కూడా వ్యాపార స్థలంలో ఉత్తరం వైపున కుబేరుని కానీ లేకపోతే లక్ష్మి ఏదైనా ఇష్టదైవాన్ని కానీ ఏదైనా పెట్టి దీపారాధన అనేది కంపల్సరీగా చేయండి. మార్నింగ్ రావగానే ఆ షాపు నైట్లో నీట్గా శుభ్రపరిచేసి మార్నింగ్ రావగానే దీపారాధన అనేది చేసేలా చూడండి. ఒకవేళ మీరు షాపులో అడుగు పెట్టేటప్పుడు పళ్ళు తోమకుండా మాత్రం షాపులో అడుగు అనేది పెట్టద్దండి. ఎందుకంటే అది దరిద్రానికి చిహ్నం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. బాగా మీరు స్నానం చేసుకుని వచ్చే టైం లేకపోయినప్పుడు అట్లీస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని షాప్కి అనేది రావాలి. కాబట్టి మీ ఎంప్లాయీస్తో కానీ ఎవరితో కానీ స్నానం చేసిన వెంటనే దీపారాధన అనేది చేయండి. కుబేరుని కూడా పెట్టడం వల్ల కుబేర ఆకర్షణ, ధనాకర్షణ అనేది వస్తుంది. ఇలాంటివన్నీ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైనా కస్టమర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఆఫర్ అనేదాన్ని పెట్టండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ టెక్నిక్స్ అన్నమాట ఇది. పక్కన వాళ్ళకంటే కూడా స్టార్టింగ్లో జనాలు ఆకర్షించడానికి ఒక డిస్కౌంట్ ఆఫర్ని పెట్టినామంటే మామూలుగా మనుషుల యొక్క సైకాలజీ ఏమంటే మన భారతీయుల సైకాలజీ ఎక్కడ డిస్కౌంట్ ఇస్తే అక్కడికి వెళ్ళే సైకాలజీ భారతీయులది అనమాట. ఎక్కడ ఫ్రీగా వస్తే అక్కడ వెళ్ళేది. కాబట్టి స్టార్టింగ్ బిజినెస్ పెట్టినప్పుడు జనాలు ఆకర్షించుకోవడానికి మీరు కాస్త
ఎంఆర్పి రేటుకి కూడా మీరు అమ్మేదానికి ట్రై చేయండి. అట్లా జనాలు బాగా అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ప్రాఫిట్ మార్జిన్ అనేది వేసుకోండి. ముఖ్యంగా మనం వ్యాపారం చేసేటప్పుడు ఒక ప్రాఫిట్ అనేది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగానే ఉండాలి. పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మోసపూరితం అలాంటివి ఏమైనా ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి వర్కౌట్ కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా వస్తువులు అమ్మడంప్పుడు ఒక ప్రాఫిట్ అనే మార్జిన్ వేసుకొని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆ వస్తువుని అమ్మడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ నిజాయితీ అనేది మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటామో అప్పుడే మనకి వస్తుంది. ఏ కస్టమర్లైనా కానీ, ఎట్లాంటి వాళ్ళైనా కానీ మీరు విసుక్కోకుండా రిసీవ్ చేసుకొని, ఏదైనా కాంప్లికేటెడ్ అయితే వాళ్ళని స్కిప్ చేసేయండి. అంతేకాని గొడవలకి వెళ్ళడం అట్లా చేయకండి. అలా చేయడం వల్ల దాని మీద, బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. వచ్చిన కస్టమర్లంతా కూడా బాగా నవ్వుతూ రిసీవ్ చేసుకోండి. కొంచెం మర్యాద ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఈ షాప్ వాళ్ళు ఏదో చాలా బాగున్నారు, వీళ్ళు బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకోటి, చాలామంది అప్పులు అడుగుతూ ఉంటారు, ఖాతాలు పెడుతూ ఉంటారు. ఆ ఖాతాలు పెట్టే వాటిలో కూడా మీరు ఎక్కువ మొత్తాలు అప్పులు ఇవ్వకుండా, ఎవరైనా జెన్యూన్ పర్సన్తో కరెక్ట్గా పేమెంట్ ఇచ్చేస్తారు అన్న వాళ్ళకి మీరు అది డిబేట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా వాళ్ళు నిజాయితీగా 1 or 2 months, 3 months కట్టి మళ్ళీ 4th monthకి ఏదైనా డౌట్ఫుల్గా అంటే మళ్ళీ మీరు స్టాప్ చేసేయండి. అలా మీరు రిస్క్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. తర్వాత ఎవరైనా కస్టమర్లు వచ్చినారంటే ప్రతిరోజు కూడా ఒక 11 మందికి మీరు టీనో, కాఫీనో లేకపోతే మజ్జిగో ఏదో ఒకటి ఆఫర్ అనేది చేయండి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏమంటే, మీరు గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. 11 మందికి రోజు రెగ్యులర్గా ఎవరైతే ముందుగా వస్తారో షాప్కి వాళ్ళకి ఒక 11 టీలు అనేది ఆఫర్ చేయండి. టీ లేకపోతే ఒక మజ్జిగ పానీయాన్ని ఆఫర్ చేయండి. అదే ఇంకా ఎక్కువగా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు మీతో బాగా రెగ్యులర్గా మీకు కస్టమర్లు బాగా మీకు అటాచ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి కూడా మీరు టీ లేదా మంచి పానీయాలు ప్రొవైడ్ చేయడానికి ఆఫర్ అనేది ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జనాల్లో మనతో ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్ అనేది ఏర్పడి మన షాప్కే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏమంటే, కస్టమర్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మన షాప్కి ఎక్కువ రావాలి, అట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి మీరు శీతల పానీయాలు మాత్రం ఇవ్వకండి. శీతల పానీయాలంటే పురుగులు మనతో సమానం, అవి చాలా డేంజర్. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో ఇట్లా ఆర్టిఫిషియల్గా ఉండే వాటికి ఎలాంటి వర్కౌట్ అయితే అవ్వదు. కాబట్టి మీరు శీతల పానీయాలు, అదే కంపెనీకి సంబంధించిన ఇన్ఆర్గానిక్గా ఉండే శీతల పానీయాలు ఇవ్వద్దండి. ఇట్లాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి, ప్రతిరోజు 11 మందికి ఇట్లా ఇవ్వాలి అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మీరు అంగడికి వచ్చిన వాళ్ళకంతా కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సాల్ట్ ప్యాకెట్ అనే దాన్ని మీరు ప్రొవైడ్ చేయండి. అంగడికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా అట్లీస్ట్ ఒక నెలలో కానీ లేదా వారంలో వారంలో ఒక రోజైనా కానీ, నెలలో ఒకసారైనా కానీ 11 మందికి 11 సాల్ట్ ప్యాకెట్లు ఇవ్వడానికి ట్రై చేయండి. వీలుంటే మీకు క్యాపబిలిటీ ఉంటే వచ్చిన వాళ్ళకంతా మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉప్పులో ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు పెద్దల సామెత ఎప్పుడైనా విన్నారా, వాళ్ళు ఉప్పు తిన్నాను, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, మీ ఇంటి కూడు తిన్నాను, మీకు రుణం తీర్చుకోవాలని ఒక డైలాగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి రుణానుబంధాలని వల్ల కొంచెము హెల్పింగ్ నేచర్, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి హెల్పింగ్ నేచర్ అనే ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఉప్పులో అంత అట్రాక్ట్ అనమాట, ఉప్పు అనేది అంత పవర్ఫుల్, అంత అట్రాక్షన్ అనమాట. ఏదైనా బంగారం కొన్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బంగారం తాకట్టు పెట్టినారనుకోండి, ఆ బంగారం తాకట్టు పెట్టిన వెంటనే ఆ బంగారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పులో వేసేస్తారనమాట, క్లీన్ చేసి ఉప్పులో వేస్తారు. అంటే మళ్ళీ తిరిగి వాళ్ళ చేతికి వెళ్ళకుండా దాన్ని అట్లాగే పెడతారనమాట. దీని ఉప్పులో అంటే మళ్ళీ మన పెద్దల కాలంలో అంతా కూడా వాళ్ళు ఉప్పు తిన్నాను, వాళ్ళు రుణం తీర్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో భోజనం తిన్నాను, నేను రుణపడి ఉన్నాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేను రుణపడి ఉన్నాను అంటే ఆ ఉప్పుకి మనం తినే తిండిలో కూడా ఉప్పు కలుస్తుంది కాబట్టి రుణపడి పడిపోయాను అని అంటారు. ఎట్లా రుణపడిపోవడం వల్ల ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒకరికొకరు సహాయాలు అందించుకోవడం అనేది కూడా మనం పూర్వకాలం నుంచి మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఉప్పుకి అంత ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం ఏదైనా బంగారం తాకట్టు పెట్టినప్పుడు ఆ సేటు వాళ్ళందరూ కూడా ఆ ఉప్పుని ఏం చేస్తారంటే
ఆ బంగారాన్ని ఉప్పులో అనేది వేస్తూ ఉంటారు. ఉప్పులో వేస్తారు. ఉప్పులో వేసడం వల్ల ఆ కస్టమర్ అనేవాడు దాన్ని రిసీవ్ చేసుకోకోకుండా, అంటే ఆ కస్టమర్‌కి మళ్ళీ ఆ బంగారం పోకుండా బంగారు ఆకర్షణ అనేది దాంట్లోనే ఉండడానికి ఇలాంటివన్నీ తయారు చేసి ఇలాంటివన్నీ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే తాకట్టు పెట్టినారో వాళ్ళేం చేస్తారంటే ఎప్పుడైతే దాన్ని తాకట్టులోంచి విడిపించేసిన వెంటనే బాగా క్లీన్ చేసేస్తారు. బాగా ఉప్పు నీటిలో ఫస్ట్ ఒక మంచి నీటిలో క్లీన్ చేసి, తర్వాత ఉప్పు నీటిలో బాగా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి ఉప్పులో అనేది వేసి పెట్టేస్తారు. అంటే తిరిగి మళ్ళా ఉప్పుకి అంత ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మన బంగారం వేరే వాళ్ళ చేతికి వెళ్ళకుండా, ఎలాంటి తాకట్టు లేకుండా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వచ్చిన కస్టమర్స్కి కూడా మీరేం చేయాలంటే ఇట్లా వారిగా అట్లీస్ట్ ఒక వారంలో ఒకసారైనా 11 మందికి, వీలుంటే నెలకు ఒకసారైనా 11 మందికి మీరు ఇట్లా సాల్ట్‌ని డొనేట్ చేయడం అనేది చేస్తున్నారనుకో, కస్టమర్లు బాగా రిసీవ్ అనేది చేసుకుంటారనమాట. అంటే ఒక బట్టల వ్యాపారంలో కావచ్చు, ఇంకేదైనా బట్టల వ్యాపారంలో మీరు మజ్జిగ, టీ అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. నార్మల్‌గా ప్రొవిజన్స్ అయితే మీరు ఇట్లాంటివన్నీ కూడా టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్టు ఎప్పుడు కూడా షాప్ లోపల ఎప్పుడు కూడా పసుపు నీళ్ళు అనేది చల్లుతూ ఉండాలి. ఎందుకంటే గోమూత్రము, పసుపు అనేది చల్లుతూ ఉంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఏదైనా డర్టీగా అన్‌క్లీన్‌నెస్‌గా ఉండేటప్పుడు కూడా ఇలాంటివి ఉంటే కూడా అవన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్టు ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా బుధవారం రోజు వచ్చి బిజినెస్‌కి చాలా ఇంపార్టెంట్. బుధవారం రోజు బిజినెస్‌కి చాలా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదకరమైన రోజు బుధవారం రోజు. ఆ రోజున మీరు గోమాతకి ఒక పచ్చగడ్డి లేకపోతే ఎండుగడ్డి, అట్లీస్ట్ పచ్చగా ఉండే ఒక గడ్డిని పొలంలో ఎవరినైనా మీరే వెళ్ళి స్వయంగా కోసుకున్నా పర్వాలేదు, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళినా తీసుకొచ్చి ఆ గోమాతకి మీరు గడ్డి అనేది తినిపించాలి. ఇలా తినిపించడం వల్ల వ్యాపార అభివృద్ధి అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మన మెంటర్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక ప్రాక్టీస్లో పెట్టి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మీ లైఫ్లో మీరు ఎదగాలంటే బాగా కృషి ఇవన్నీ కూడా మీరు బాగా మీ లైఫ్లో మీరు బాగా డెవలప్ అవ్వాలి. నేను అభివృద్ధిలో చెందాలి అని అనుకుంటే మీలో కృషి ఆ పట్టుదల అనేది ఉన్నప్పుడు మీకు ఇలాంటివన్నీ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇంకోటి టిఫిన్ సెంటర్స్లో మామూలుగా హోటల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న టిఫిన్ అంగట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ మెయిన్గా వాళ్ళు వండిన పదార్థాలందరూ కూడా కస్టమర్లంతా కూడా వచ్చి తినేసి రిసీవ్ అయిపోయి మొత్తం ఖాళీ అయిపోవాలంటే, బిజినెస్ బాగా జరగాలంటే అతి ముఖ్యంగా ఫుడ్కి సంబంధించిన బిజినెస్లో అతి ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే వాకిలి ముందర ఫస్ట్ కల్లేపుతో ఆల్రెడీ చెప్పింది, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. గోవుకు సంబంధించిన పేడనంతా కూడా బాగా అలికి శుద్ధి చేసి ముగ్గు అనేది కంపల్సరీగా వేయాలి. టిఫిన్ సెంటర్ దగ్గర వేసి మనము ఇచ్చే ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లు అనేవి చాలా శుభ్రంగా నీట్గా ఉండాలి. బెంచెస్ అనేవి కూడా శుభ్రంగా నీట్గా ఉండాలి. పాత్రలు అనేవి కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నామంటే, మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే మనం బాగుండాలి, 10 మందికి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం. అలా ఇబ్బంది పెట్టకూడదు అంటే 10 మందికి మనం మంచి చేయాలంటే మనం ఇచ్చే ఆహారం కూడా వాళ్ళ ఆరోగ్యానికి హాని కలగకుండా మనం పెట్టే పదార్థం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పరిశుభ్రతతో ఉండాలి. ఇట్లాంటివన్నీ బాగా పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి, తినే ప్లేట్లు శుభ్రంగా ఇవ్వాలి. ఇలాంటివన్నీ చేయాలి. చేసిన తర్వాత మీరు ఆహార పదార్థాన్ని ఎప్పుడైతే చేసినప్పుడు ఒక ఈశాన్య మూలంలోనే ఉత్తరం వైపునను మీరు మీకు ఇష్టదైవాన్ని పెట్టుకున్నప్పుడు మొట్టమొదట మీరు స్నానం చేసే, ఇదేదో బయట వాళ్ళకి ఇచ్చే పదార్థం అనే కాకుండా అట్లీస్ట్ పళ్ళు తోముకొనన్నా రండి, లేకపోతే అట్లీస్ట్ స్నానం చేసి కూడా మీరు ఆహార పదార్థాన్ని వండి పెట్టడం చాలా శ్రేష్టం. ఎందుకంటే మనం సమాజం ఆరోగ్యంగా ఉంటేనే, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. సమాజంలోనే మనం ఉంటాం, మనలోనే సమాజం ఉంటుంది. కాబట్టి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎట్లాంటి హానికరం లేకుండా మంచి అట్లీస్ట్ మనకి కాస్ట్లీ ఐటమ్స్ పెట్టినా కానీ దానికి తగ్గట్టు రేట్ అనేది మీరు ఉంచండి. నార్మల్ ఫుడ్ పెట్టినా కానీ అట్లీస్ట్ దాంట్లో పరిశుభ్రత ఉండేలాగా మీరు మెయింటైన్ చేసుకోండి.
అలా పెట్టి మీరు ఆహారాన్ని మీ ఇష్టదైవానికో లేకపోతే ఇంకెవరికైనా కానీ మీరు ఫస్ట్ నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి పెట్టాలి. అట్లీస్ట్ గోవు వస్తుంది కదా, గోవు వచ్చినప్పుడు గోవు కన్నా మీరు దాన్ని ఆహారంగా పెట్టండి. లేకపోతే ఫస్ట్ ముద్ద కాకులకు కావాలి, కుక్కలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి, ఆవుకి. అట్లా లేదంటే అట్లీస్ట్ కాకులకు కానీ కుక్కలకు కానీ మీరు ఫస్ట్ ఐటెం పక్కన తీసి పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ బిజినెస్ అనేది బాగా అభివృద్ధిలోకి చెందుతుంది. ఇదేదో మూఢనమ్మకాలు మూఢాచారాలు కాదు. ఫస్ట్ ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా మన లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు, మన పూర్వీకులు కూడా ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అతి ముఖ్యమైనది, ముఖ్యంగా ఫుడ్ హోటల్స్లో ముఖ్యంగా మీరు పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్లు కాకుండా ఇస్తరాకులు ఉంటాయి కదండి, ఆ ఇస్తరాకులతో కూడిన భోజనాన్ని అందించడానికి మీరు ట్రై చేయండి. టిఫిన్ సెంటర్లో ఆకులు వేసి టిఫిన్ పెట్టండి. హోటల్స్లో కూడా ఇస్తరాకులు వేసి భోజనం పెట్టండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో, యూనివర్స్లో ప్రకృతికి సంబంధించిన ఏదైనా కానీ అరిటాకులు, తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా యూనివర్స్లో ఒక పార్ట్ అనమాట. ఆ యూనివర్స్లో ఒక పార్ట్ అయిన వాటిని పెంచి పోషిస్తూ వాటికి దగ్గరగా మనం ఉండేటప్పుడు వాటిలో ఉండే ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నట్టే అని అర్థం. కాబట్టి ఇప్పుడు అరిటాకులు మనం కొని కస్టమర్లకు ఇవ్వడం వల్ల దానివల్ల లాభం ఏమంటే కస్టమర్లు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ జనాకర్షణ అవ్వడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా అరటి చెట్లను పెంచి పోషించడం వల్ల ప్రకృతి అంతా కూడా శుద్ధి అవుతుంది. తర్వాత రైతులు కూడా లాభపడతారు అనమాట. ఈ విధంగా నేచురల్కి దగ్గరగా ఉండే వాటిని మనం యూనివర్స్లో ఉండే ప్రతి దాన్ని మనం డెవలప్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేయడం వల్ల కూడా యూనివర్స్ నుంచి కూడా ఒక బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ప్లస్ జనాలు కూడా ఈ ప్లాస్టిక్ వాటికంటే కూడా అరిటాకులు వేస్తే చాలా వాళ్ళకి మైండ్ సైకాలజికల్గా అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయి ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, అరిటాకులు తినాలని చెప్పి ఇది ఒక ఆకర్షణ కూడా కస్టమర్లు ఎక్కువగా అట్లాంటి వాటి మీద ఆకర్షిస్తారు. కస్టమర్లు మనకి ఎక్కువ రావడానికి కూడా మనం ఆకర్షించబడతాం కస్టమర్ని. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. ఇంకోటి అరిటాకులో భోజనం పెట్టడం వల్ల ఈ అరిటాకులు ఏదైనా మనలో అశుద్ధి కానీ, పూర్వకాలంలో అంతా ఒక కథ, చిన్న కథ కూడా ఉండేది. ఏదైనా పాయిజన్ ఉంటే కూడా అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆ పాయిజన్ అంతా అది రిసీవ్ చేసుకొని మన ప్రాణానికి ప్రాణహాని లేకుండా చేసేదని చెప్పి పూర్వకాలంలో ఒక కథ కూడా ఏదో చెప్తారు. కాబట్టి టిఫిన్ సెంటర్లు, ఫుడ్ ఐటమ్ వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మీరు ఈ అరిటాకులో భోజనం పెట్టడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ట్రిక్స్. మళ్ళీ ఇంకోటి, మీరు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే, అంటే లక్షల్లో కోట్లలో టర్నోవర్ అయితే ఫస్ట్ మీ ఎంప్లాయీస్ని సంతోషపడేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెల రాగానే కరెక్ట్గా వాళ్ళకి జీతాలు అనేది ఇచ్చేయండి. తర్వాత వాళ్ళకి మంచి నైపుణ్యంతో కూడిన, వృత్తి నైపుణ్యాలతో కూడిన విద్యలు అనేది వాళ్ళకి అందించండి, ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర మంచిగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళు ట్రైనప్ ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు పని చేయించుకొని మీరు ఎక్కువ ప్రాఫిట్ పొందేలా చూడండి. అదేవిధంగా అతి ముఖ్యంగా చెప్పబడింది, ఎవరైనా స్త్రీలు కానీ మీ బిజినెస్ పరిసరాల్లో స్త్రీములు కానీ ఉంటే ఆ స్త్రీమూర్తులను మీరు గౌరవించడానికి ముందు ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళకి టాయిలెట్ పోవడానికి, బాత్రూమ్ పోవడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనే దాన్ని మీరు అరేంజ్మెంట్ అనేది చేయండి. అదేవిధంగా స్త్రీలలో నెలసరి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి సెలవు అనేది ఇవ్వండి. సెలవు అనేది ఇచ్చి ఆ సెలవులో మీరు జీతాలు పట్టుకోకుండా జీతం కూడా ప్రొవైడ్ అయ్యేలా చూడండి. ఇప్పుడు జొమాటో కానీ, ఇంగ్లాండ్లో కానీ రకరకాల కొన్ని మంచి కంపెనీలు స్త్రీలకి నెలసరి టైంలో 3 డేస్ లీవ్ ప్రకటించడం అలాంటివి కూడా జరుగుతుంది. మనము అంత ప్రాఫిట్ అంత లెవెల్లో మనం లేము కాబట్టి అంత లీవ్స్ ఇవ్వకపోయినా మన కనీసం టాయిలెట్, బాత్రూమ్ పోవడానికి ఒక సురక్షితమైన ప్లేస్ అనేదాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఎక్కువ వీలుంటే వాళ్ళకి అట్లీస్ట్ అంటే ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పడం లేదు. ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి లక్షల్లో కోట్లు వచ్చే వాళ్ళు అట్లీస్ట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఫ్రీగా భోజన వసతి అనేది కల్పించడము, బ్రేక్లో ఒక టీ అనేది ఇప్పించడము, మంచినీరు అనేదాన్ని, మంచి పరిశుద్ధమైన మంచి వాటర్ అనేదాన్ని ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెల రాగానే వాళ్ళు నెలంతా కష్టపడుతూ ఉంటారు. కష్టపడినప్పుడు కరెక్ట్గా మనం ఫస్ట్ తారీఖు రాగానే ఒక శాలరీ మీద హోప్ అనేది ఉంటుంది. ఆ టయానికి మనం కరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని
ఒక ఎనర్జీ వచ్చి మనల్ని ఒక బ్లెస్సింగ్ లాగా ఇచ్చేస్తారు. అబ్బా మా సార్ కరెక్ట్గా ఇచ్చేస్తారు చల్లగా ఉండాలని. ఎప్పుడైతే వాళ్ళు మనసా వాచ కర్మణ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారో మనలో నిజంగా ఒక ఎనర్జీ తెలియకుండానే శక్తి అనేది ఉంటుంది. అట్లా శక్తి అనేది డెవలప్ అవుతుంది. మనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంకా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా ఈ టెక్నిక్స్ అనేవి కూడా బిజినెస్ చేసేటప్పుడు మీరు మెయింటైన్ చేసినప్పుడు మీ బిజినెస్ అనే దాంట్లో ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ముందుకెళ్ళడానికి ఎంతో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఎంతగానో దోహదవుతాయి. కాబట్టి మనం ఏదైనా ఏ పని ప్రారంభించినా వాటిలో లోటుపాట్లు తెలుసుకొని ఎలాంటివి చేస్తే జనాలను ఆకర్షించవచ్చు, ఎలా చేస్తే మనకి జనాలు వెళ్ళిపోతారు అని చిన్న కామన్ సెన్స్తో ముందడుగు అనేది వేయాలి. ముఖ్యంగా మీ ఆఫీస్ టేబుల్ కానీ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుకునేలా చూడండి. రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాబట్టి ఇంకేదైనా ఆఫీస్ కావచ్చు, మంచి మంచి సోఫాలు వేసి ఒక క్లాసిక్ లుక్తో ఉండేటట్టుగా కస్టమర్ని అట్రాక్ట్ చేసేలాగా బిజినెస్లో ఉండే ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఉండడం వల్ల కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మీ బిజినెస్లో మీ వ్యాపార అభివృద్ధిలో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించండి. ఇంకేమైనా విశేషాలు ఉంటే కూడా మళ్ళీ నేను చెప్తాను. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరండా.